గతంలో ఇందాక మన సోదరుడు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఉపసభాపతిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చట్టసభల్లోకి రావటానికి వెనక ముందు అవుతున్నటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో వారి ఆలోచనని ఈ దేశానికి, ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజల యొక్క సకల సమస్యలకి తను దశాబ్దాల పాటు ఆ సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటానికి అన్నిటికీ పరిష్కార మార్గం భారత రాజ్యాంగం అని నమ్మి వారు చట్టసభల్లోకి నన్ను కలవటానికి వచ్చారు. అనేక భావజాలాలు, అనేక మార్గాలు, ఈ భావజాలాలు, ఈ మార్గాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అసమానతలపైన యుద్ధం చేసేటువంటి కార్యక్రమాలు. ఆ అసమానతలను తొలగించి ఒక మానవ అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మార్గాలు ఎత్తుక్కుంటూ రకరకాల పోరాటాల పంక్తిమంలోకి వెళ్ళినటువంటి గద్దర్ అన్న చివరికి మనందరికీ చెప్పినటువంటి సందేశం ఏంటంటే, సకల సమస్యలకి పరిష్కారం భారత రాజ్యాంగం ఒక్కటే. ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ దాన్ని అమలు చేయటం కోసం మనందరం పోరాటం చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి స్పష్టంగా వారు చెప్పినటువంటి విధానం నిజంగా మనం అందరం ఆచరించదగినటువంటి విధానం అని నేను తూచా తప్పకుండా నమ్ముతా ఉన్నాను. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటారు గద్దరన్న కేవలం బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పోరాటం చేశాడు. కాదు, ఈ సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయన పోరాటం చేశాడు. ముఖ్యంగా ఆయన స్త్రీ పక్షపాతి. అందరికంటే ఎక్కువ సమస్యలు భారతీయ సమాజంలో, సంస్కృతిలో ఎక్కువగా అనగదొక్కబడింది స్త్రీ. ఆ స్త్రీ కోసం నేను పోరాటం చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన పాటల్లో చూపించాడు, ఆటలో కూడా చూపించాడు. తన తల్లి బాధను కూడా చక్కగా పాడుతూ లచ్చువమ్మ అని సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ అని చెప్పి ఆయన రాసిన పాటని చివరి రోజుల్లో నాకు చాలాసార్లు దాన్ని ఎందుకు రాశాడు, దాని అర్థం ఏంటి అని చాలా వివరించి చెప్పేటట్టు ఆయన ఆలోచనలు చూస్తూ ఉంటే నాకు అనిపించేది, ఫిలాసఫీ తత్వానికి సరిహద్దులు లేకుండా ఆయన పటాపంచలు చేసుకొని అనేక తత్వాలని దాటి ఆయన చాలా గొప్పగా ఆలోచించేవాడు. నాకు తెలిసి గద్దర్ లాంటి వాడు శతాబ్దంలో ఒక్కడే పుడతాడు. ఆయన మావోయిస్టు భావజాలాన్ని నమ్మేటువంటి వాళ్ళకు కూడా అత్యంత ప్రీతిపాత్రుడే. లేకపోతే రైటిస్ట్ పార్టీలను నమ్మేటువంటి వాళ్ళకు కూడా ఆయన ఇష్టడే. రైటిస్టు, లెఫ్టిస్టు, సెంట్రిస్ట్గా ఉన్నటువంటి పార్టీలకు కూడా ఆయన ఇష్టడే. మరి అందరినీ అంత అమితంగా అభిమానించేటట్టు చేసుకున్న గద్దర్ అన్న ఆలోచన, భావజాలం నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక తత్వాల కంటే కూడా గొప్పగా ఉన్నదని చెప్పడానికి ఇంతకటి ఉదాహరణలు ఈ డయాస్ మీదనే మాట్లాడినటువంటి అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన విధానం చూస్తే అర్థమవుతా ఉంది. అందుకే మిత్రుల మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఈ రాష్ట్ర విభజన జరిగి ఏర్పడే నాటికి ఏర్పడటం కోసం జరిగినటువంటి పోరాటాల్లో కూడా
ముందుగా పాదయాత్ర చేసి అటు ఖమ్మం నుంచి బొగ్గుబాయి ఆ చివరిన ఉన్నటువంటి బొగ్గుబాయి నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ బొగ్గుబాయి వరకు నడిచి తెలంగాణ కావాలి అని చెప్పి గొంతెత్తి పాట పాడుతూ నడిచింది గద్దరన్ననే. తెలంగాణ కోసం చాలామంది నేనే పుట్టాను, నేనే నడిచాను, నా దానినే వచ్చిందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ తెలంగాణలో ఆ ఉద్యమానికి ఊపిరి పోసి ప్రాణం నిలబెట్టి సమాజం మొత్తాన్ని కదిలిచ్చింది ఆయన పాదయాత్ర, ఆయన పాటే. ఆయన పాటనే పొడుస్తున్న పొద్దు మీద అనేటువంటి ఆ పాట ఒక్కటే మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చింది, ఆలోచింపజేసింది.